వాళ్ళకి నేర్పడంలో ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? కొన్నిసార్లు ఏంటంటే రకరకాలుగా మాకు కాళ్ళు వీక్తున్నాయి అంటారు, లేకపోతే ఇంకేదో రకరకాల ఇబ్బందులు ఉన్నాయంటారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. నేను ఫస్ట్ వాళ్ళని అడుగుతాను, మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి, అసలు మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? మేడం నాకు చిన్నప్పుడు ఇష్టము, ఇప్పుడు నేను మా ఆయనని అడిగాను, నాకు నేర్చుకోమన్నారు అని అంటారు. అప్పుడు వాళ్ళకి ఏంటి అని అంటే, స్లోగా మెల్లిగా మెలకువలన్నీ నేర్పిస్తాను. అట్లా కాదు మేడం, నాకు స్టెమినా పెరగాలి అన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ వార్మప్స్ చేపిస్తుంటాను. దాని తర్వాత అట్లా కాదు మేడం, నాకు మోకాళ్ళకు సంబంధించినవి అని అంటారు, దానికి సంబంధించిన స్టెప్స్ కూడా ఉంటాయి. నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటారు, వాళ్ళకి సంబంధించిన స్టెప్స్ ఉంటాయి. అంటే వేరే వాళ్ళకి ఉండయా అని కాదు, ఎవరికి ఏది ఇబ్బందికరంగా ఉంటుంది అనేది చూస్తూ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మీరు అట్లా నేర్పించినప్పుడు ఒకరికి ఒక పద్ధతి, ఇంకొకరికి ఇంకొక పద్ధతిలో రకరకాల పద్ధతులు చెప్పాల్సి వస్తుంది. అవును సార్. ఎవరి శారీరక ఆరోగ్యాల దృష్ట్యా వారి పరిస్థితులను బట్టి చెప్పాలి. అప్పుడు మీకు ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది కదా? స్ట్రెయిన్ అవుతుంది. డాన్స్ మీద అభిమానం, అంటే మన నృత్య పద్ధతిలో ఇంత మెలకువలు ఉన్నాయి అని అభిమానించి వచ్చినప్పుడు ఖచ్చితంగా అడగకుండా అమ్మ అన్నం పెట్టదు. అడిగినప్పుడు అన్నం పెట్టే స్థానంలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కడుపు నిండా పెట్టాల్సిన బాధ్యత నాకుంది. ఎక్కువగా ఏ శారీరక సమస్యలు ఉన్న వాళ్ళు వస్తున్నారు? ఎక్కువగా అంటే టెన్షన్ ఫ్రీ అవ్వడానికి వస్తారు సార్.